అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నోటిఫై చేసిన 7 గ్రామాల రైతుల సమస్యలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయ్, కర్లపూడి, తుళ్లూరు మండలాల్లోని పెద్దపర్మి, వడ్లమాను, హరిచంద్రాపురం గ్రామాలలో రైతుల నుంచి 16,666 ఎకరాల భూములను తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఎండ్రాయ్, వడ్లమాను గ్రామాలలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. భూ సమీకరణపై ఆయా గ్రామాల రైతుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎంతవరకు రైతులు సానుకూలంగా ఉన్నారు? ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెడుతున్నారు? దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. నోటిఫై చేసిన గ్రామాల్లో నేరుగా ఆయా గ్రామాలకు సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు మరోపక్క మంత్రి నారాయణ కూడా పర్యటించి ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు, ఆ గ్రామస్తుతో నేరుగా మాట్లాడి సమస్యలు, వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ సందర్భంగా ఎందుకు తీసుకుంటున్నాం అనే అంశాలను వాళ్ళకి వివరిస్తున్నారు. మరోపక్క వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన రెండో గ్రామంగా గ్రామ సభ జరిగింది. ఇది వడ్డమాను గ్రామంలో ఇందుకు సంబంధించిన గ్రామ సభ ముగిసింది. ఈ గ్రామంలోని మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పర్యటించి అక్కడ నేరుగా రైతుల సమస్యలతో పాటు వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఈ గ్రామ సభలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది నేరుగా గ్రామ సభలోనే తమ భూములు ఇచ్చారు. మరోపక్క కొంతమంది రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు. ఎలాంటి అంశాలను మీరు ప్రధానంగా గ్రామ సభలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు? అంటే మేము అంటుంది ఏంటంటే అండి, టైం బాండ్ ఎంత కాల పరిమితిలో మీరు అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ని ఇవ్వగలుగుతారు అనేదాన్ని లీగల్ ఇష్యూగా అగ్రిమెంట్లో కండిషన్ పెట్టమంటున్నామండి. అంటే టైం దాటితే ల్యాప్స్ అయిపోతుంది, 3 సంవత్సరాల్లో చేస్తామని చెప్తున్నారు. ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా అయినా సరే తీసుకొని ఈ కాల పరిమితి దాటితే మాకు అత్యధిక పరిహారం వచ్చేటట్టుగా ఎకరానికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి పరిహారం ఇచ్చేలాగా మేము టైం బాండ్ కండిషన్ పెట్టమని అడుగుతున్నాం. ప్రధానమైనటువంటి అంశం అండి అది. అంటే కొంతమంది గ్రామస్తుల్లో కూడా పాతగా మొదటి విడత ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి నివృత్తి చేయాలని కూడా కోరుతున్నారు. అలాంటి అంశాలు కూడా మీరు దృష్టికి తీసుకెళ్లారా? అదే గ్రామ పరిధిలో ఉన్నటువంటి విలేజ్లో మన నేటివ్ విలేజ్ ఉంది కదండి, గ్రామకంఠ పరిధిలో సెట్ బ్యాక్స్కి మాకు మినహాయింపు ఇవ్వమని అడుగుతున్నామండి. సెట్ బ్యాక్స్ కోసం అంటే మన రోడ్ మార్జిన్స్ కానీ లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఉంటే 200-300 గజాల్లో కన్స్ట్రక్షన్కి అనుమతులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ పరిధిలో అంతకుముందు పూర్వం ఎట్లా అయితే నిర్మించుకున్న అవకాశం ఉందో అదే రకమైన అవకాశాన్ని ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా రెట్నబుల్ ఫ్లాట్ల అంశాలకు సంబంధించి ఎలాంటి అంశాలను మీరు దృష్టికి తీసుకెళ్లారు? అదే రిటర్నబుల్ ప్లాట్స్ అంశాలు ప్రధానమైనటువంటి అంశం టైం బాండ్ అండి. టైం బాండ్ లోపల కంప్లీట్ చేయకపోతే పరిహారం అత్యధికంగా ఉండేలాగా వస్తేనే ప్రభుత్వం మారినప్పుడు గ్యారంటీ ఏంటి అనేది ఎక్కువ రైతులు సందేహం వెలుబుచ్చుతున్నటువంటి అంశం అండి. ఆ అంశం గురించి మేము స్పష్టంగా దాని మీద క్లారిటీ వస్తేనే మేము ఇవ్వగలిగేటటువంటి వాతావరణంలో ఉన్నామండి. మీరు చెప్పండి బాబాయ్, మీ గ్రామంలో ఎకరం ప్రస్తుతం ఎంత ఉంది ఎకరం? అయితే మీ గ్రామాల్లో సమస్యలను ఏ విధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు? ప్రస్తుతం అయితే ఇక్కడ 2 కోట్లు ఉందండి భూ వాల్యూ. రెండో విడత భూ సమీకరణని ఇవాళ మంత్రి గారు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు గారు వచ్చారు మా గ్రామానికి. రెండో విడత భూ సమీకరణ చేస్తున్నాం, రాజధాని డెవలప్ కావాలని. మేము కూడా రాజధాని డెవలప్ కోసం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు గతంలో 29 గ్రామాల్లో రైతులు ఫ్లాట్లు భూములు ఇచ్చారు, వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ కాలేదు. కొన్ని సమస్యలు మేము రైజ్ చేస్తున్నామని చాలా ఇబ్బంది పడుతున్నాము. రేపు మీ గ్రామాల్లో భూ సమీకరణ కోసం వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పమన్నారు. కాబట్టి మేము ఇప్పుడు అక్కడ రైతులు పడే బాధలు లాంటివి మాకు రాకుండా మా సమస్యలు ముందే పరిష్కరించి మేము భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళు మాకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ఎన్ని సంవత్సరాల్లో అది డెవలప్ చేస్తారు అనేది కూడా మేము అడిగాము. అది మళ్ళీ రేపు విషయం వచ్చినప్పుడు ఇంకోసారి ఇవాళ ఏదో ఊరక ఆత్మీయ సమావేశం లాగా పెట్టాము. గ్రామ సభ అనేది జరిగిద్ది. గ్రామ సభ రోజు మీకు పూర్తి వివరాలు చెబుతా ఉన్నారు. సరేనని మేము ఉన్నాము. అంటే మీ గ్రామంలో మొత్తము ఎన్ని ఎకరాలు ప్రజెంట్ ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటున్నారు? దానికి సంబంధించిన సమస్యలు కానీ మీ గ్రామంలోని ఎలాంటి పరిశ్రమలు కాబట్టి ప్రాజెక్టులు వస్తాయని చెప్పి మీకు ప్రజాప్రతినిధులు చెప్పారు? సుమారుగా 2000 ఎకరాలు ఉందండి మా గ్రామంలో. కాకపోతే మాకు ఇవ్వడానికైతే ఎటువంటి అభ్యంతరం లేదు పూలింగ్కి, రాష్ట్ర రాజధాని కోసం. ఇంతకుముందు మాకు ఉన్న 2 కిలోమీటర్ల దూరంలో అనంతవరం వాళ్ళందరూ ఇచ్చారు. అక్కడ ఎటువంటి డెవలప్ లేదు. డెవలప్ అంతా కూడా అయిన వాళ్ళు నీరు కొన్నట్టు వెళ్ళిపోయింది. అది ఇక్కడ కూడా ఏదో ఒకటి సంస్థలు అనేది వస్తే ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది. కాబట్టి
ఏదైనా సమస్య ఇక్కడ పెట్టమని చెప్పి మేము కోరుకుంటున్నాం. పరిస్థితి ఇదే కాకుండా గ్రామ సభలకు గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటానికి వస్తే మరోపక్క కొందరు రైతులు నేరుగా మంత్రి నారాయణకు స్వచ్ఛందంగా తమ పాస్బుక్లు కూడా అందజేశారు. అవి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మా మండలంలో మా విలేజ్ వడ్డమాను అనచంద్రపురం పెదపరిమి గ్రామాలు తీసుకోవడానికి అప్రూవల్ పొంది ఉంది. దాని నిమిత్తం ఇవాళ నారాయణ గారు మా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు. ఆ గ్రామ సభ నిర్వహించారు. ఇప్పుడు ప్రైమరీ మీటింగ్ అని చెప్పారంటే రైతులతో ఇంటరాక్షన్ వర్కేనని చెప్పారు. దాని గురించి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని అడిగారు. మాకున్న ఇబ్బందులు మేము చెప్పాము. ఇక్కడ కొంతమంది రైతులు మాకు అందరు రైతులతో పాటు కౌలు 60,000తో స్టార్ట్ చేయమని అడిగాం. ప్యాకేజీ కూడా 1250 గజాలు ఇస్తామని చెప్పారు, పాత ప్యాకేజీ లాగానే మంత్రి గారు. అది కుదరదు, ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం జరిగిన ప్యాకేజీ ఇప్పుడు మాకు కుదరదని చెప్పి ఉన్నాం. మాకు ప్యాకేజీ ఎక్కువ కావాలని అడిగాం. ఇవన్నీ మిగతా సమస్యలు కూడా ఇంకా రైతు కూలీల సమస్య, పెన్షను, వీటి గురించి అడిగి ఉన్నారు. ఇవన్నీ సమస్యలు తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి మళ్ళీ మేము మీకు వచ్చి మళ్ళీ ఫర్దర్గా మనం కూర్చొని మాట్లాడదామన్నారు. అంతవరకు జరిగింది. మా ఊర్లో ప్రశాంతంగా జరుగుద్దండి. అన్ని పార్టీలతో మాకు పనే ఉండదు. అంతా కూడా రైతు వారీగా అందరూ కూడా కల్మషం లేకుండా అందరూ మాట్లాడుకుంటాం ఏ విషయమైనా. కాకపోతే మాకు 2014 నుండి ఇప్పుడు వరకు మా తుళ్ళూరు మండలంలో మా 3 గ్రామాలే ఏ అభివృద్ధికి నోసుకోకుండా ఉన్నాయి. రాజధాని పక్కన ఉండటమనే కానీ ఏ రకమైన ఆనందం లేదు మాకు. వాళ్ళు బాధలు పడ్డారు, మేము బాధలు పడలేదు అంతే. ఆర్థికంగా మేమైనా ఒక్కొక్కళ్ళు రైతు అనేవాడు ఒక్కొక్కడు 10 లక్షలు 15 లక్షల అప్పుల్లోనే ఉన్నారు అందరూ. వీళ్ళకి ఏ రకమైన న్యాయం చేయమని ఎమ్మెల్యే గారిని నారాయణ గారిని అడిగాము. పరిహారం విషయంలో కావచ్చు, దాంతో అభివృద్ధి విషయంలోని ప్రధానంగా రిటర్నబుల్ ఫ్లాట్ విషయంలోని ఎలాంటి అంశాలను ప్రజాప్రతినిధుల దృష్టికి మీరు తీసుకెళ్ళారు? ఏ రకమైన అంటే అన్నీ కూడా అన్నీ చెప్పాం. పర్సనల్గా కూడా కూర్చోబెట్టి చెప్పాము, అన్నీ చెప్పాం. మాది ఎక్కువ మా ఫ్యామిలీలోనే మా అన్నదమ్ముళ్ళు కానీ మా మేనమామలు కానీ 250 ఎకరాలు ఉంది మాకు. మేమందరం కూడా పర్సనల్గా కలవాలనుకుంటాం. మాకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా ఊరు ఫ్లాట్లు మా ఊరికి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. దానికి చిన్న సమస్యలు ఉన్నాయి. మా చెరువు సమస్యలు ఉన్నాయి. ఊరికి ఏదైనా అభివృద్ధికి ఏదైనా ఒక 4-5 ఎకరాలు పక్కన ఇవ్వాలన్నాం. వైనా భూముల గురించి అయినా అన్నీ క్లియర్గా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఒకసారిగా నిర్ణయం చేయలేం కదా. ఏదైనా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకోవడానికి టైం అడిగాం. మాకు ఏ నిర్ణయం చేసేప్పుడైనా ముందు మాకు సంప్రదించమని అడిగాం. దానికి వాళ్ళు సంప్రదించారు. మళ్ళీ ఏదో ప్రపోజల్ తోటి వస్తారు. ఒక వారం 10 రోజుల్లో వస్తామన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. పరిష్కారం అవుతాయని మా నమ్మకం ఉంది. కూలి పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గతంలో మనం ఆల్రెడీ ఫస్ట్ విడత పూలింగ్ తీసుకున్న గ్రామాలు చూస్తే నెలకు గవర్నమెంట్ వచ్చి పెన్షన్ కింద 5,000 ఇస్తుందండి. ఆ 5,000 ఇప్పుడున్న ఖర్చులకి గతంలో 10 సంవత్సరాలు అవుతుంటే ఈ 10 సంవత్సరాల తర్వాత ఆ 5,000 ఇప్పుడు మనకి ఖర్చులకి సరిపోవు. సో దానివల్ల రైతు కూలీలు ఉండారు కదా, ఆ రైతు కూలీలకి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం కనీసం ఇప్పుడు 5,000ని 10,000 అలా చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే రైతు కూలీలు కూడా చాలా ఇబ్బందుల నుంచి బయటపడి వాళ్ళకు కూడా జీవన ఆధారం అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఉపాధి అనేది మెయిన్ సమస్య అయింది. ఇక్కడ చదువుకొని డిగ్రీలు కంప్లీట్ చేసి MBAలు కంప్లీట్ చేసి ఖాళీగా ఎంతోమంది ఉంటున్నారు పిల్లలు, స్టూడెంట్స్. వారు ఇప్పుడు మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ దాదాపు లోకల్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఈ సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా మన ఉపాధి అంటే అన్ని ఇండస్ట్రీలు కానీ కొంచెం బాగా సపోర్ట్ చేసి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇచ్చే అవకాశాలను కూడా గవర్నమెంట్ చేయాలని కోరుచున్నాం. చెప్పండమ్మా, మీరు ఎంత భూమిని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు? ప్రధానంగా ల్యాండ్ పూలింగ్కి మీరు అనుకూలంగా ఉండటానికి కారణాలు ఏంటి? గతంలో ఇచ్చామండి. గతంలో పిచ్చికలపాలెంలో దొండపాటులో ఇచ్చాము 4 ఎకరాలు. అదే రెండో విడత అన్నారు వడ్డమాన్ గ్రామంలో. మరి వడ్డమాన్లో కూడా మాకు 4 ఎకరాలు ఉంది. అది కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. మేము ప్రభుత్వం మీద నమ్మకం, మధ్యలో పాడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇబ్బందులు పడ్డాం, కానీ ప్రభుత్వం డెవలప్ చేసిద్ది. ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి, బాగానే చేస్తారు. మా పిల్లలు ముఖ్యంగా మా దగ్గర ఉంటారు. ఈ కంపెనీలు అన్నీ వస్తే ఇప్పుడు మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు, వచ్చి ఇక్కడే ఉంటాడు. ఏదో కంపెనీలో జాబ్ చేసుకుంటా ఇక్కడ మా కళ్ళ ముందులో మా పిల్లలు ఉంటారని మాకు సంతోషంగా ఉంది. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, బాబు గారి మీద. అదేవిధంగా మాకు శాసనసభ్యుల వారు మాకు బాగా చేస్తారు. మా అట్లాంటి శాసనసభ్యుల వారు మాకు దొరకటం మా అదృష్టం.
ఆ నమ్మకంతో మేము భూమి ఇవ్వటం జరిగింది. అంటే మీ గ్రామంలో ఇంకా కొంతమంది ఉన్నారు ల్యాండ్ పూలింగ్ కొన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకేం చెప్తున్నారు మీరు? వాళ్ళకు కూడా అందరూ ఇవ్వాల్సిందే, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కాకపోతే వాళ్ళ కోరికలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని ఇస్తారు. ఇవ్వటానికి అందరూ సిద్ధమే. నీ పేరేందమ్మా? మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఎందుకని? ఒక సెంట్ ఇచ్చానండి నేను. మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని ఇచ్చామండి. ఇక్కడ మా పాప కూడా అమెరికా వెళ్ళింది, తను కూడా ఇక్కడే ఉంటుందని మా కళ్ళు ఎదురుగా. మీ పిల్లలు ఏమన్నారు? ల్యాండ్ పూలింగ్కి భూమి ఇస్తానంటే మీ పిల్లల నుంచి మీరు ఏం తీసుకున్నారు అభిప్రాయం? ఇవ్వండి అన్నారండి. అంటే ఎకరా ఎంత ఉంది ఇక్కడ? మీరు ఇచ్చిన ల్యాండ్ ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఎకరా రేట్ 4 కోట్లు. ఎందుకు గవర్నమెంట్ అంటే గతంలో రాజధాని ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రాంత అభివృద్ధి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభివృద్ధి బాగానే ఉందండి. ఇప్పుడు 2 ఇయర్స్లో. ముందైతే జగన్ వచ్చినప్పుడు కొంచెం అరాచకం జరిగి ఏమీ పెరగలేదు, అలాగే ఉన్నాయండి. విధ్వంసం చేశారు కదా, కవుళ్ళు కూడా ఇవ్వలేదు, రైతులకు ఇబ్బంది పెట్టారు కదా. ఆ ప్రభుత్వంలో అదే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళది 3.5 ఎకరాలు ఇచ్చామండి ల్యాండ్ పూలింగ్కి. చాలా ఇబ్బందులు పడ్డారండి. కవుళ్ళు కూడా ఇవ్వలేదు, పెద్దవాళ్ళు ఉండి అమ్ముకోవటానికి లేదు, కవుళ్ళు ఇవ్వలేదు, మాకు ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు డెవలప్మెంట్ అని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం అన్నీ వస్తాయి అంటున్నారు కదా, అందుకని ఇచ్చామండి మేము భూమి. కానీ కేంద్రం నోటిఫికేషన్ అయితే అమరావతి రాజధాని అని మాకు భయం ఉండదండి. ఇంకా అది రాలేదని అందరు భయపడుతున్నారు. ఎవరు కొనుక్కునే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు కదా, భూమి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి కదా. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అండి, నా పేరు రమాదేవి. పూలింగ్లోకి ఇవ్వటానికి మాకేమి అభ్యంతరం ఏమీ లేదు. చంద్రబాబు గవర్నమెంట్ అంటే మాకు చాలా అభిమానం. ఆయన గురించే మేము ఇస్తున్నాము. తాత ముత్తాతలు సంపాదించింది వాళ్ళు ఇవ్వాలంటే ఆయన బాగా అభివృద్ధి చేస్తాడని ఇస్తున్నాము. కానీ మాకు అన్ని బెనిఫిట్స్ కావాలి. రాజధాని ముద్ర పడాలి, ఆమోద ముద్ర పడాలి, మెయిన్ పాయింట్. అంటే పక్కనే ఇప్పుడు ఇతర గ్రామాలు కూడా చూశారు, అంటే మీ పక్కన ఉన్న 29 గ్రామాలు, పక్కనే తుళ్ళూరు కూడా ఉంది. ఆ గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది? ఇంకా కొంతమంది కొంత సమస్యలు కూడా చెప్తున్నారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళకి మీ నుంచి ఏం చెప్తారు మీ గ్రామాల్లో ఉన్న ప్రజలకి? తుళ్ళూరు పూలింగుకి మేము ఇచ్చామండి 2 ఎకరాలన్నర ఇచ్చాము. మరి మాకు ప్లాట్లు అయితే ఇచ్చారు, కానీ అభివృద్ధి చేయాలి, చేస్తున్నారు. రిజిస్టర్ చేశారు కానీ వాటికి రాళ్ళు వేయలేదు. మాకు అవి వేసి అప్పచెప్పాలి. అమరావతి ప్రాంతంలోని ప్రధానంగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మంత్రి నారాయణ నిర్వహిస్తున్న గ్రామ సభల్లోని రైతుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. రైతులు కూడా ప్రధాన సమస్యలను కూడా చెప్తున్నారు. ఏదైతే ఉందో రైతులకు ఇచ్చిన కౌలుకి సంబంధించి గతంలో ఇచ్చిన కౌలు కంటే కొంత పెంచమని అడగటం, మరోపక్క రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి ఎక్కడ ఇస్తారనే అంశాలు, మరోపక్క గ్రామాలకు సంబంధించిన అభివృద్ధితో పాటు మరోపక్క గ్రామాలలోని మౌలిక వసతులు లాంటి అంశాలను ప్రస్తుతం గ్రామ సభల్లోని మంత్రి నారాయణ దృష్టికి ప్రతి గ్రామాల్లో తీసుకున్నారు. ప్రస్తుతం వడ్డమాను గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం వడ్డమాను గ్రామంలో చాలా అనుకూలంగా ల్యాండ్ పూలింగ్కి పరిస్థితులు కనపడుతున్నాయి. తాము ల్యాండ్ పూలింగ్కి ఇస్తానికి కూడా చాలామంది రైతులు ముందుకు వచ్చి మంత్రి నారాయణకి ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క తమ సమస్యలను కూడా నారాయణ దృష్టికి వాళ్ళు తీసుకువెళ్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.